శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉన్నాడండి. కొద్దిగా ఆయన నీచ స్థితిలో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వలేడండి ఆయన మీకు. కానీ ఆయన ఇవ్వలేని పాత్రాన మనం ఆయన వదిలేస్తామా? ఆయన చక్కగా ఆయన పూజిస్తూనే ఉంటాం. మనం ఆయన పూజించాలి కూడా. సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తే, ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కదండి. మీకు తెలియదా? పైగా మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. అంత అద్భుతం కదండి. సరే, అది పక్క పెడతామండి. ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. కర్కాటక రాశి వాళ్ళు మీరు సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కదండి. మీ వ్యాపారాల ద్వారా, అలాగే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా అద్భుతమైన ఫలితాలు. నిజంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వాళ్ళకి రవి ప్రభావం బాగా ఉండాలి కదండి. గవర్నమెంట్ ప్రొఫెషన్, రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ రవి బ్రహ్మాండంగా ఉన్నాడు. ద్వితీయాధిపతి దశమంలో ఉన్నాడంటే ఆయన వెనక్కి తిరిగి చూసుకోకర్లా. సరే, అది పక్క పెడదాం. అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అర్థం అండి. ఇంకా కేతు ప్రభావం ఉందండి మీకు 3వ భావంలో. మంచి చేస్తాడు. చక్కటి ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్టువులు కలవడాలు, వాళ్ళ సహాయ సహకారాలు మీరు అందించడాలు అద్భుతం కదండి. మీకు భూములు, వాహనాలు, వస్త్రాలు, గృహము ఇవి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. న్యూస్ గ్యాదరింగ్ కూడా మీరు బాగా చేస్తారండి. అంతేకాకుండా ఈ 4th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం భద్రమే. ఆవిడకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అటు చక్కగా ఆరోగ్యవంతురాలుగా తయారైపోతారు. అంతేకాకుండా మాతృ ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యమే కాకుండా మాతృ ప్రేమతో కాకుండా సంపదలు కూడా ఆవిడ ఉంటాయండి ఆవిడకి. అలాగే విద్యార్థులకి చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఎదురు అవ్వవు. చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా బాగుంటుందండి. పంటలో నష్టాలు రాకుండా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. 21, 22 మీ రాశ్యాధిపతి. సప్తమంలో ఉంటే ఏంటి, ఫారిన్ కంట్రీస్ అనుకుంటాం కదా. లగ్నాధిపతి సప్తమంలో ఉన్న రాశ్యాధిపతి వాడు విదేశ పర్యటన చేసి తీరుతారు మీరు. ఇంకా చాలా కారణాలను చెప్తా. సరే, 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వలన, గురు దృష్టి ఉండడం వలన భార్యాభర్తల యొక్క అనురోగ ఆప్యాయతలు, అదృష్టము ఖచ్చితంగా బాగుంటుంది. దాని ఇంకో విధంగా చెప్పాలంటే అన్యోన్య దాంపత్య జీవితం అంటాం. సరే, 7వ స్థానాన్ని కళత్ర స్థానమని, అదృష్ట స్థానమని అంటాం కదా. అవన్నీ మీకు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందండి. ఏదైనా భాగ్యస్థానం పర్ఫెక్ట్గా మీకు బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానం 3 బాగున్నాయి. భాగ్యస్థానంలో బుధ శుక్రులు సినిమా రంగంలో బాగా ఉంటారండి. మీరు సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే మంచి బట్టలు కొనుక్కుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు మీరు. ఆభరణ యోగం మీకు ఉంటుంది బుధ శుక్రుల వలన. కళారంగంలో అభిరుచి ఎక్కువ ఉంటుంది. అలాగే శని రాహువులు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి గంగా స్నానం చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్లో ఎక్కి తిరుగుతుంటారు. భాగ్యస్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. రాశ్యాధిపతి చంద్రుడు 25, 26 ఇది కూడా కారణమే కదా మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. అంతే కదా. చంద్ర రాహులు ఉన్నారంటే రాహు బలవంతుడైపోతాడు కదండి భాగ్యస్థానంలో. సో కాశీ వంటి క్షేత్ర దర్శనాలు,
కాలభైరవ స్వామి యొక్క దర్శనాలు, అష్టకాల భైరవులు కాశీక్షేత్రంలో ఉన్నారు కదా, ఆ దర్శనాలు మీకు జరగబోతున్నాయండి షార్ట్లీ రాహు ప్రభావంలో. సరే ఇది చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. సరే మనం దశమస్థానానికి వచ్చేద్దాం. సార్ 10th భావంలో రవి ప్రొఫెషనల్గా బాగా డబ్బులు సంపాదించుకుంటారు, అంటే ప్రమోషన్స్ వస్తాయి అని అర్థమైపోతుందండి. అలాగే ఇందా నేను చెప్పాను సరే, గవర్నమెంట్ ప్రొఫెషనల్ రవి బాగా ఉన్నాడంటే ఈ మిలిటరీ వాళ్ళకి, అలాగే హై పొజిషన్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ప్రైమ్ మినిస్టర్స్ మనం అంటాం కదండి రవి బాగుండాలంటే. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అని అంటాం కదా, రవి పవర్ఫుల్గా ఉన్నాడంటే మేషరాశిలో, అగ్నితత్వ రాశిలో, ఎగ్జాల్టేషన్లో ద్వితీయ భావాధిపతి ఉన్నాడంటే మాట్లాడండి మీకు సూపర్. పైగా దశమంలో ఉన్నాడు అంటే దశమంలో రవి దిగ్బలుడు, అత్యంత బలవంతుడు. సూర్యభగవాన్ నమస్కారాలు చేసుకోండి, అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో. సరే పక్క పెడదామండి. గురుడు 11వ భావన చూడండి, ఒక దాని తర్వాత ఒకటి ఎలా ఉందో. భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానము. లాభస్థానంలో గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా వేద పండితుడికి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఇంకంతే కాకుండా మీ లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు కేసులు అటువంటి ఉంటే మీరు త్వరగా బయటపడిపోతారు, మంచి శుభవార్తలు వింటారు. భగవంతుడి దయండి, అంతే, నాదేం కాదు. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా గురుడు వలన వస్త్ర పరిశ్రమల వాళ్ళకి, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, బంగారం వెండి ఆభరణాల వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుందండి. స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఇలా చెప్పుకోండి, లేకపోతే ఎన్ని ఉంటాయండి. మీకు తెలియదే ఉంది. ఏ చిన్న బిజినెస్ చేసినా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ వారం మొత్తం ఒక ఊపేస్తారన్న కర్కట రాశి వాళ్ళు, సందేహం లేదు. కానీ మీరు పూజించవలసిన దేవుడు మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఆయన ఎట్టి పరిస్థితులు వదలకూడదండి. సుబ్రహ్మణ్యం కళ్యాణం కానీ, అష్టోత్తరం కానీ మన ఇంట్లోనే పూజించుకుందామండి. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని సుబ్రహ్మణ్య స్వామి కొలుద్దాం, మంచి రాజయోగం పొందుదాం. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమిడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమిడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో. దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పి అంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారికి పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతూ ఉంటాము. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామి వారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.